హలో పీపుల్, నమస్తే అందరికీ జై శ్రీరామ్. ఇదైతే 11 డేస్ మాలలో డే 2. మనమైతే సూర్యుడు రాకముందే పూజ కంప్లీట్ చేసుకోవాలి, అందుకే ఎర్లీ మార్నింగ్ లేచినాం. ఆల్రెడీ మేము లేకముందే మా సాములు అయితే కొంతమంది లేచి గుడి కూడా కడుగుడు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ గుడి కూడా కడుగుడు అయిపోయింది. ఇక మనం తొందర ఫ్రెష్ అప్ కావాలి. నేనైతే ఇంటికి వచ్చే స్నాన కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుని మళ్ళీ గుడికి వెళ్ళిపోతాను. ఇక పూజ కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే, అది బాగా ముఖ్యం. ఎంత సూర్యుడు కూడా రావడానికి రెడీ అయ్యిండు. అందరం పూజ కంప్లీట్ చేసుకొని ఏం చేద్దామని అయితే కొద్దిసేపు డిస్కషన్ చేసుకున్నాం. ఇంతట్లోనే మా అయ్యగారు వచ్చి అయితే ఇక ఆర్తిద్దామని రమ్మన్నాకి అందరం అయితే వచ్చేసినాం. ఒకసారి అయితే భజన చేసుకుంటాం ఇక్కడ గ్యాదర్ అయినాక. ఇక ముందుగానే అయితే మా అయ్యగారు కలిసిన చెంబు ప్రతిష్ఠించినాకనే హారతిత్తా అన్నాడు. ఇక అదైతే కలిసిన చెంబు ప్రతిష్ఠించుతాను మేమైతే. ఇక్కడ పూజ అయిందో కాలేదు, ఇక అట్లు కంట పెడతాన్నాం. రమ్మని ఫోన్ చేసినాకనే ఇక అట్ల కాడికి అయితే ఉరికినాం. మన అయితే మొత్తం 19 క్వింటాలు 60 కిలోలు అయింది. నేనైతే 30 క్వింటాలు ఎక్స్పెక్ట్ చేసిన, కాకపోతే 10 క్వింటాలు తక్కువ అయినాయి. పోయిందే ఉన్నా సార్, నెక్స్ట్ టైం అయితే మా ఇష్టం అచీవ్ చేసేద్దాం. అక్కడ పనుడు పని వచ్చే వరకు మా సాములు అయితే భిక్ష కూడా రెడీ చేసేసారు. మనం అయితే రోజుకి ఒకటే పూట తిని సాయంత్రం అయినా పనులు బాగా ఆరగించుతాం. ఇక్కడ కూడా భిక్ష చేసే కన్నా ముందు ఒకసారి అయితే అందరం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని భజన చేసుకున్న తర్వాతనే భిక్ష ఆరగించుతాం. సాయంత్రం పూజ కంప్లీట్ చేసుకుంటాను. ఇయ్యాలనైతే అల్పాహారం మన ఇంటికి అన్న, ఇయ్యాలనైతే పాలను పండ్లు పెట్టేసుకున్నాం. ఒకసారి భజన ఎట్లుంటుంది చూడండి మీరు కూడా. విఠల విఠల పన్నెల్నాడు విఠల, కొమిరెల్లి విఠల మల్లన్న విఠల.